హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మళ్ళీ తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం నిన్నటి నుంచి తెర మీదకి వచ్చింది. ఎందుకంటే సిట్టు సిబిఐ కలిసి ఒక నలుగురిని అరెస్ట్ చేశారు. ఏఆర్ డైరీకి సంబంధించిన వాళ్ళని, అదేవిధంగా ఇంకో 2 డైరీకి సంబంధించిన వాళ్ళని. సో దీనిపైన మళ్ళీ సోకాల్డ్ ఎల్లో మీడియా అంతా దుష్ప్రచారాన్ని మొదలు పెట్టేసాయి అప్పుడే. ఎందుకంటే ఇప్పటి వరకు సిట్ కానీ సిబిఐ కానీ లడ్డూలో కల్తీ అయ్యిందన్న విషయాన్ని నిరూపించలేదు. అండర్లైన్ దిస్. లడ్డు కల్తీ అయింది. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డు ఇప్పటి వరకు కల్తీ అయిందనేసి సిట్ కానీ సిబిఐ కానీ నిరూపించలేదు. నోట్ దట్ పాయింట్. కానీ ఇప్పుడు సోకాల్డ్ ఎల్లో మీడియా చేస్తున్న ప్రోపగాండా ఏంటో తెలుసా? నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏఆర్ డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చింది టీటీడీ. ఆ టీటీడీ కాంట్రాక్ట్ ఇస్తే టీటీడీ వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యి నెయ్యి కొనింది. సో దానికి కల్తీ నెయ్యికి ఏంటి సంబంధం? వాళ్ళు కల్తీ చేశారా లేదా అన్నది ఇప్పటి వరకు ఎవరు ప్రూవ్ చేయలేదు. ఓకే, ఇది కరెక్ట్ పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు మళ్ళీ భక్తుల్ని తప్పుదోవ పట్టించడానికి ఎల్లో మీడియా తన వంతుగా ఏం ప్రోపగాండా చేస్తుంది? చూడండి, అవినీతి జరిగింది, పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమే, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమే, నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి మీరు. నలుగురిని ఎందుకు అరెస్ట్ చేశారు? నలుగురు కలిసి ఏఆర్ డైరీ వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ఏఆర్ డైరీ లైసెన్స్ తీసుకుని వేరే దగ్గర నుంచి నెయ్యి కొన్నారనే అభియోగం పైన అరెస్ట్ చేశారు. అంతేగాని ఆ నెయ్యి కల్తీ అయింది, దాన్ని తీసుకొచ్చి లడ్డూల్లో వాడారు, అందుకోసం అరెస్ట్ చేయలేదు కదా. కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించండి. ఏది పడితే అది ఎల్లో మీడియా చెబితే మనం నమ్మటం కాదు, కొద్దిగా ఆలోచించాలి. ఓకే, నెక్స్ట్, తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అయిందంటూ సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఏ బేసిస్ మీద చెప్పారు? ఎలా చెప్పారు? ఏ టెస్టులు చేయించారు? ఎక్కడ నెయ్యిని టెస్ట్ చేయించారు? ఎక్కడ ఏం చేయించారు? వాటికి ఆధారాలు ఏం లేవు. జస్ట్ గాలిలో మాటలు వదిలేసి కోట్లాది భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకున్నారు. అంతకుమించి ఏం లేదు. ఇప్పటికీ లడ్డులో కల్తీ అయిందని నిర్మించగలిగిన ఆధారాలు ఎవరి దగ్గర లేవు. కాబట్టి లడ్డూలో కల్తీ జరగలేదు, కల్తీ నెయ్యి వాడలేదు. అయితే ఇక్కడ ఒక పాయింట్, తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి వస్తే ఏం చేస్తారనేది ఇక్కడ క్లియర్గా రాశారు. అది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే నెయ్యి ట్యాంకర్లను టీటీడీకి చెందిన ల్యాబ్లో పరిశీలిస్తూనే అంశాన్ని సిట్ ఈ రిమాండ్ రిపోర్ట్లో ధృవీకరించింది. దీంట్లో ధృవీకరించింది. ఏమని? జూన్ 12, 2024, జూన్ 25, అదేవిధంగా జూలై 4న టీటీడీ ల్యాబ్ పరిశీలించి ప్రమాణం మేరకు నెయ్యి ఉందని నిర్ధారించినట్టుగా ల్యాబ్ స్పష్టం చేసింది అంటూ సిట్ రిమాండ్ రిపోర్ట్ ద్వారా తేల్చి చెప్పింది. అంటే నెయ్యి క్లియర్గా ఉందంటూ టీటీడీలో ఉన్నటువంటి ల్యాబ్ టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చినట్టుగా సిట్ కోర్టులో చెప్పడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరచడం జరిగింది. అంటే ఒకవేళ నెయ్యిలో కల్తీ జరిగినట్టే అడ్డుకునే దృఢమైన వ్యవస్థ చాలా కాలం టీటీడీలో ఉందని స్పష్టం అవుతుంది. అది సిట్ కూడా ఇప్పుడు అయింది. టీటీడీలోకి వెళ్ళి ఆ నెయ్యికి సంబంధించిన టెస్టులు మొత్తం ఎలా చేస్తున్నారో అదంతా చూసి ఓకే మీరు ఇచ్చే రిపోర్ట్ కరెక్ట్ని అది తీసుకొని దాన్నే రిమాండ్ రిపోర్ట్లో పెట్టింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అక్కడ నెయ్యిని టెస్ట్ చేసే ఒక సిస్టాన్ని, ల్యాబ్ని అక్కడ కట్టించడం జరిగింది. ఇట్లాంటివి జరుగుతాయని ముందే తెలిసి. బట్ ఇది తెలిసి కూడా ఆ ల్యాబ్కు సంబంధించిన విషయాలు ఇప్పటి వరకు మీలో ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. మా ఛానల్లో మేము పెట్టాము, కానీ మాది చిన్న ఛానల్ కాబట్టి ఎంతమంది చూస్తారు? చాలా తక్కువ మంది చూస్తారు. సో ఒక 1,00,000 మందికి, 1,50,000 మందికి తెలిసి ఉండొచ్చు నా ఛానల్ చూసేవారికి. ఓకే, అదనమాట. అదేవిధంగా ఇందుట్లో ఇంకో పాయింట్ ఏంటంటే జూలై 6, జూలై 12న పంపిన 4 ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యిపై కల్తీ ఆరోపణలు రావడంతో ఎన్డీడీబీ రిపోర్టు రావడంతో వాటిని లడ్డూ ప్రసాదాల తయారీకి వాడకుండా తిప్పి పంపారనే విషయాన్ని కూడా సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేసింది. అర్థమైందా? ఎన్డీడీబీ జూలై 5th, 6th and 12th వచ్చినటువంటి నెయ్యిలో కల్తీ ఉందని
టెస్ట్ చేసిన తర్వాత అది మళ్ళీ ఎన్డీడీబీ పంపించిన తర్వాత అందుట్లో కూడా కల్తీ వచ్చిందని తెలిసిన తర్వాత ఆ ట్యాంకర్ని తిప్పి పంపించారంటూ ఆ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనటం జరిగింది. ఇవన్నీ మనకి చెప్పరు. నలుగురిని అరెస్ట్ చేశారు, నలుగురిని ఎందుకు అరెస్ట్ చేశారా? వాళ్ళు ఏదో అగ్రిమెంట్లో తికమక పెడితే దానికి అరెస్ట్ చేశారు, అంతేగాని వాళ్ళు కల్తీని సప్లై చేశారని కాదు కదా అరెస్ట్ చేసింది. ఇక్కడ క్లియర్గా చెప్తూ ఉన్నారు కదా. అయితే శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని అర్థమవుతుంది. ఈ వాస్తవాలను మరుగుపరిచి తప్పుడు ఆరోపణలను ఇన్నాళ్ళుగా భక్తులకు ఆందోళన గురిచేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అవే ఆరోపణలు చేస్తూ రాజకీయంగా టీడీపీ ప్రయోజనం కల్పించడానికి కొన్ని పచ్చ మీడియా మూకలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇది మాత్రం వాస్తవం. జరిగింది ఒకటి, చెప్పేది ఒకటి. తిరుమల తిరుపతి లడ్డు పైన ఇంకా మళ్ళీ రాజకీయం కనుక చేశారంటే ఈసారి జరగబోయేదని ఎవడూ ఆపలేడు. చాలా తీవ్ర పరిణామాలు జరుగుతాయి అన్నమాట. చంద్రబాబు హయాంలో 2014-2019 మధ్యలో 14 నుంచి 17 ట్యాంకర్లు ఇలాగే వెనక్కి తిప్పి పంపిస్తారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో గనక నిజంగా ట్యాంకర్స్ వచ్చిన తర్వాత ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత అందుట్లో ఏమన్నా ప్రమాణాలకి తక్కువగా క్వాలిటీ వస్తే ఇమ్మీడియట్గా ట్యాంకర్స్ని నిర్దాక్ష్యంగా నిర్మోహణంగా తిప్పి పంపిస్తారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 మధ్యలో కూడా దగ్గర 14 నుంచి 15 ట్యాంకర్స్ని అలా తిప్పి పంపించారంట. మరి ఏ ల్యాబు లేకుండా ఎలా తిప్పి పంపించారు చంద్రబాబు నాయుడు గారు? మీరు అది చెప్పరంటే ల్యాబ్లో టెస్ట్ అయిన తర్వాత మేము కూడా పంపించాము ట్యాంకర్స్ బ్యాక్ అని చెప్పొచ్చు కదా. మరి ఎక్కడ టెస్ట్ చేయించారు చెప్పండి? ప్రతిదానికి ఎన్డీడీబీకి వెళ్ళారంటే మీరు వెళ్ళలేదు కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అధునాతన ల్యాబ్లోనే కదా టెస్ట్ చేయించింది. ఆ విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పరు? మీరు చెప్తే ప్రజలు ఊరుకోరు కాబట్టి. అదేవిధంగా 7th పాయింట్ ఒకటి మెన్షన్ చేశారు ఇక్కడ. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ నుంచి నెయ్యి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సరఫరా మొదలుపెట్టిందనే విషయాన్ని సిబిఐ తన రిమాండ్ రిపోర్టు ద్వారా నిర్ధారించి మరియు ఎవరి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే ఏఆర్ డైరీ అనేది వాళ్ళకైతే పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏఆర్ డైరీ అనేది సప్లై మొదలుపెట్టింది, అంతకుముందు లేదు. సో అంతకుముందు వేరే ఎవరో సప్లై చేసేవారు. సో ఇప్పుడు ఏఆర్ డైరీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ టెస్టులు ఫెయిల్ అయిపోయి కల్తీ నెయ్యి గనక లడ్డూలో కలిపితే అది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఆ ల్యాబ్లో జరిగిన టెస్టుల వల్లే జరిగి ఉండాలి, అంతకుమించి జగన్మోహన్ రెడ్డి గారి అగ్రిమెంట్స్ వల్ల కాదు అంటూ రిమాండ్ రిపోర్ట్లో సబ్మిట్ చేయడం జరిగింది అంట. అదేవిధంగా జూలై 12న పంపిన 4 ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు ఆ నెయ్యిని వాడారని ఉద్దేశపూర్వకంగా చెప్పారు. నిజంగా జూలై 6, 12 తారీఖుల్లో వచ్చే నెయ్యిని తిప్పి పంపించేశారు, కానీ ఆ నెయ్యిని కూడా వాడారంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందంట. ఇది తప్పుదారు పట్టించడం అంటూ రిమాండ్ రిపోర్ట్లో సిట్టు సిబిఐ కలిపి రాయటం జరిగింది. ఈ ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యిలో వనస్పతి ఆయిల్ అవశేషాలను గుర్తించామంటూ చంద్రబాబు నాయుడు నియమించిన టీటీడీ ఈఓ జూలై 23న చాలా స్పష్టంగా చెప్పిన ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారని, లడ్డూ తయారులు చేశారని, వాటిని భక్తులు తిన్నారని చంద్రబాబు నాయుడు ఇంతటి ఘోరమైన అబద్ధాన్ని ఎలా చెప్పగలిగాడు? మాకు ఘోరాలు, అన్యాయాలు, నేరాలు, ఘోరాలు మాకేం తెలియవు. మాకు రాజకీయంగా ఏమి కావాలో అదే చేస్తాం, దానికి దేవుడు కూడా అతీతుడు కాడు అని అంటారేమో చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆల్రెడీ ట్యాంకర్లు దింపి పంపించారో ఈ వాడలేదన్నా ఆయన ఎవరు ఈవో శ్యామలరావు కూడా క్లియర్గా చెప్పారు వనస్పతి ఆయిల్ అవి ఉన్నాయి అనేసి. దానికి లాజిక్ ఏంటి? గేదెలు గడ్డి తింటాయి కాబట్టి కొంచెం దాని ట్రేసెస్ దొరుకుతాయి అంటూ సైంటిఫిక్గా చెప్పడం జరిగింది. సో ఇన్ని జరిగినప్పటికి కూడా మళ్ళీ దుష్ప్రచారమే చేస్తూ ఉన్నారు. అయితే సెప్టెంబర్ 20న టీడీపీ ఈవో కూడా ట్యాంకర్లో వచ్చే నెయ్యిలో నాణ్యత లేదని తేల్చినందువల్లనే ఆ నెయ్యిని వెనక్కి పంపామని, వాడలేదని ఈఓఏ స్వయంగా చెప్పిన మాట నిజం కాదా? మాకు 20వ తారీఖు వచ్చింది, దాన్ని టెస్ట్ చేస్తే అది లో క్వాలిటీ అని తెలిసింది, దాన్ని తిప్పి పంపించామని ఆయన చెప్పడం జరిగింది. అది కూడా సత్యం కాదా అంట. వెరీ గుడ్, ఎవరో బాగా రాశారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఆవులకు సరైన ఆహారం లేనప్పుడు, అవి సరిగా తినకుండా బలహీనంగా ఉన్నప్పుడు దానాలో ప్రోటీన్ పదార్థాల కోసం వినియోగించే ముడి పదార్థాల వల్ల ఆ దానా తిన్న ఆవుల నుంచి తీసిన పాల నుంచి కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయని రాశారు. ఇది రిపోర్ట్లోనే ఉన్నప్పటికీ రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీయటం మహా పాపం చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆర్టికల్ రాయటం జరిగింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు మొత్తం చదివిన తర్వాత, మొత్తం విన్న తర్వాత కూడా మీకు అర్థం కాలేదంటే నేను క్లియర్గా
ఒక నిమిషంలో చెప్తా. సిట్టు సిబిఐ వాళ్ళు కలిసి ఒక నలుగురిని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఏఆర్ డైరీకి వేరే డైరీలకు సంబంధించిన వాళ్ళు అగ్రిమెంట్ లో అవకతవకల వల్ల వాళ్ళని అరెస్ట్ చేశారే తప్ప వాళ్ళు కల్తీ నెయ్యి అమ్మారని కానీ నెయ్యిలో కల్తీ ఉందని నిరూపించి కానీ వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఫస్ట్ పాయింట్. ఎల్లో మీడియా అంతా కలిసి అదిగో వాళ్ళని అరెస్ట్ చేసింది కల్తీ నెయ్యి కోసమే అంటున్నారు, కానీ కల్తీ నెయ్యి కోసం కాదు. అది మనసులో పెట్టుకోండి. నెంబర్ 3, ఇప్పుడు నెయ్యి టెస్ట్ చేసి వెనక్కి పంపినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ల్యాబ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక్క డ్రాప్ కూడా కల్తీ నెయ్యి లడ్డుల్లో కలవలేదు ఇప్పుడు దాకా. అది మాత్రం వాస్తవం అంటూ రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అంతేకాదు జూలై 6, 12 తారీఖుల్లో వచ్చిన ట్యాంకర్లో డౌట్ వచ్చి వాటిని తిప్పి పంపించారు టెస్ట్లో ఫెయిల్ అవటం వల్ల. అలాగే 20వ తారీఖు సెప్టెంబర్ 20వ తారీఖు వచ్చిందని కూడా తిప్పి పంపించారు, అందులో క్వాలిటీ ప్రమాణాలు సరిగా లేకపోవడం వల్ల. సో ఎక్కడ కూడా భక్తులు కల్తీ నెయ్యి కానీ జంతువు మాంసంతో జంతు కొవ్వులతో కూడిన నెయ్యితో కానీ లడ్డూలు చేయలేదు. మీరు ప్రశాంతంగా ఉండండి. మళ్ళీ దేవుణ్ణి వీళ్ళు మరోసారి టచ్ చేసి మనల్ని అందరినీ ఎరిపప్పలు చేయాలని చూస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీరు ఎటువంటి తప్పు చేయలేదు, దేవుడు మిమ్మల్ని చేయనివ్వడు. అది కలియుగ దైవం తిరుమలేశుని యొక్క ఆన అని మనసారి నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ఇటువంటి దుష్ప్రచారాలను నమ్మొద్దు. వాస్తవాలను తెలుసుకోవాలని తాపత్రయం మీలో ఉంటే మీకు తెలియచేసే అంత సత్తా, దమ్ము, ధైర్యం మాకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.